Hi students, good morning to one and all. Now welcome back our favorite video channel HGVS BRK. So ee roju manam nenu cheppina topic differential equation nunchi remaining problems continue chestunnam. So the next problem chusinattlaithe manaki em icharu y equal to y of x is a particular solution of square root of 1 minus x square into dy by dx plus 2x by square root 1 minus x square into y equal to x అని ఇచ్చారు. సో క్లియర్ గా ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అలానే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c వాల్యూ కనుక్కోవడానికి y of 0 equal to 1 అని ఇవ్వడం జరిగింది. దెన్ y of 1/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ముందు ఇచ్చిన ఈక్వేషన్ మనం తీసుకుందాం. సో నౌ గివెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x square into dy by dx plus 2x by square root of 1 minus x square into y equal to x అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం dy by dx అనేది ఇక్కడ ఉండాలి. అంటే స్క్వేర్ రూట్ 1 minus x square తో డివైడ్ చేస్తున్నాను. సో డివైడ్ విత్ square root of 1 minus x square on both sides. So then we write dy by dx plus 2x by ఇక్కడ స్క్వేర్ రూట్ 1 minus x square తో డివైడ్ చేసినప్పుడు ఇంటూ అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేర్ రూట్. సో 2x by 1 minus x square into y equal to x by square root of 1 minus x square అవుతుంది. సో ఇప్పుడు ఇది which is linear differential equation in y లో ఉంది. సో ఈ టైప్ లో ఉంటే ముందు మనం సొల్యూషన్ కావాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ the integrating factor equals to e power integral p dx. ఎందుకంటే p వాల్యూ q వాల్యూ x లో ఉంటాయి కాబట్టి p ని with respect to x తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో e power integral 2x by 1 minus x square into dx అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 1 minus x square కి డెరివేటివ్ minus 2x అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? e power minus log of 1 minus x square అని రాయొచ్చు. సో డైరెక్ట్ దీని వాల్యూ మైనస్ 5 కి వెళ్తే పవర్ అవుతుంది. సో 1 by 1 minus x square అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ రకంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ 1 by 1 minus x square ఫైండ్ అవుట్ చేసి అలానే ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ దీని ఈక్వేషన్ 1 అనుకుంది ఇచ్చిన అనుకోండి. ఈక్వేషన్ 1 is our formula is y into integrating factor equal to integral of integrating factor into q. Q means ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ ఫంక్షన్ q గా తీసుకుంటాం into dx. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? y into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ మనకు 1 by 1 minus x square వచ్చింది. అది సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వల్ టు రైట్ సైడ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 1 minus x square into q value x by square root of 1 minus x square into dx. So this is the substitution of general solution. Now here it can be simplified. Then we write y by 1 minus x square equal to ఇక్కడ మనం దీన్ని ఎలా రాస్తున్నాం అంటే x by 1 minus x square power 1 square root 1 minus x square అంటే దీన్ని 1 minus x square 1 plus 1/2 అంటే 3/2 అవుతుంది into dx. సో ఇక్కడ మనం 1 minus x square ని సమ్ t గా తీసుకుందాం. సో పుట్ t equal to 1 minus x square గా తీసుకుంటే dt equal to minus 2x dx అవుతుంది. సో మనకి x dx న్యూమరేటర్ లో ఉంది కాబట్టి minus 1/2 dt అనేది x dx యొక్క వాల్యూ అవుతుంది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y by 1 minus x square equal to దీన్ని ఎలా రాస్తున్నాం? minus 1/2 అనేది కాన్స్టెంట్ బయటకు తీసుకొచ్చేసండి. x dx వాల్యూ dt అవుతుంది ఇక్కడ by 1 minus x square ని t అనుకున్నాం కాబట్టి t పవర్ 3/2 అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా గమనిస్తే t పవర్ 3/2 పైకి తీసుకొస్తే ఇంటిగ్రల్ t పవర్ minus 3/2 dt. సో ఇక్కడ దీని వాల్యూ minus 1/2 into x పవర్ n యొక్క ఇంటిగ్రేషన్ x పవర్ n plus 1 by n plus 1. సో t పవర్
minus 3 by 2 plus 1 by minus 3 by 2 plus 1 అని వేసుకుంటుంది. సో ఇక్కడ గమనించినట్లయితే minus 1 by 2 ఆల్రెడీ ముందు ఉంది. సో ఈ వాల్యూ minus 1 by 2 ఇది కూడా minus 1 by 2 అవుతుంది. ప్లస్ 2 మైనస్ అంటే minus 1 by 2. సో ఎలా రాయొచ్చు? minus 1 by 2 అంటే సో minus 2 by 1 అవుతుంది, పైకి వస్తుంది. సో ఇంటూ t పవర్ ఇది minus 1 by 2, t పవర్ minus 1 by 2 అవుతుంది ప్లస్. సో which implies y by 1 minus x square, y by 1 minus x square ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. t యొక్క వాల్యూ మనం 1 minus x square అనుకున్నాం కాబట్టి 1 by square root 1 minus x square అని రాసేయచ్చు ప్లస్ c. ఈ c వాల్యూ కనుక్కోవడానికి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవడానికి y of 0 equal to 1 అని ఇచ్చారు. సో since y of 0 equal to 1, సో which implies x ప్లస్ లో 0 వేసుకోవాలి, y ప్లస్ లో 1 వేసుకోవాలి. x ప్లస్ లో 0 y ప్లస్ లో 1 వేస్తే కింద డినామినేటర్ లో 1 మైనస్ 0 అంటే 1 అయిపోతుంది. 1 మైనస్ 0 ఈక్వల్ టు ఇక్కడ కూడా 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0. సో క్లియర్ గమనించండి ప్లస్ c. సో ఈ వాల్యూ 1 అవుతుంది, రైట్ సైడ్ కూడా 1 ప్లస్ c అవుతుంది. 1 1 క్యాన్సిల్ అయిపోయి c యొక్క వాల్యూ 0 వచ్చింది. సో ఎప్పుడైతే c వాల్యూ 0 వచ్చిందో y ఆఫ్ 1 by 2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో y ఆఫ్ 1 by 2 ఎలా వస్తుంది? y ఆఫ్ 1 by 2 అంటే మనకి దీన్ని అటు పంపించామనుకోండి 1 మైనస్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ యాక్చువల్గా y ఆఫ్ x అవుతుంది అన్నమాట ప్లస్ 0 c వాల్యూ. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ అనేది ఉంటుంది. సో ఇందులో y ఆఫ్ 1 by 2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో y ఆఫ్ 1 by 2 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 by 2 హోల్ స్క్వేర్. సో 1 by 2 హోల్ స్క్వేర్ అంటే 1 by 4, 4 మైనస్ 1 అంటే √3 by 2 అవుతుంది. సో √3 by 2 అనేది మనకి y ఆఫ్ 1 by 2 వాల్యూ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో క్లియర్గా గమనిస్తే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసాము. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఫార్ములా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ i ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q dx. సో ఇందులో ఆ వాల్యూస్ అన్ని వేసుకొని సింప్లిఫై చేస్తే మనకి ఒక సొల్యూషన్ వచ్చింది. y by 1 minus x square equal to 1 by square root 1 minus x square plus c. సో ఇందులో c వాల్యూ కనుక్కోవడానికి y of 0 equal to 1 అని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే c వాల్యూ వచ్చింది. ఆ c వాల్యూ ఇందులో వేస్తే y of x వాల్యూ స్క్వేర్ రూట్ 1 minus x square రావడం జరిగింది. సో ఇందులో y of 1 by 2 x ప్లస్ 1 by 2 కనుక్కున్నట్లయితే ఆ 1 by 2 అందులో వేసుకుని సింప్లిఫై చేస్తే దాని వాల్యూ √3 by 2 వచ్చింది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చారు చూద్దాం. dx by dy ఈక్వల్ టు sin y ఇంటూ 1 ప్లస్ y cot y హోల్ బై x ఇంటూ log ఆఫ్ x స్క్వేర్ ఇంటూ e అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, క్లియర్గా గమనించండి. ఇది x టర్మ్స్ డినామినేటర్ ఉన్నవి, న్యూమరేటర్ ఉన్న y టర్మ్స్ కాబట్టి క్లియర్గా separate the variable separable method apply చేయొచ్చు. Now separate the variables. ఏమని రాయొచ్చు? x into log x square e ని ఎలా రాస్తున్నానంటే log a plus log b, log x square plus log e గా రాసుకోండి. సో రైట్ సైడ్ sin y తో ఇంటూ చేస్తున్నాను. sin y into 1 sin y plus y into cot y అంటే cos by sin, సో cos y by sin y into sin y టోటల్ గా into dy ఉంది. సో ఇప్పుడు దీని వాల్యూ x into log e వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 2 log x అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి దీని వాల్యూ sin y ప్లస్ ఇక్కడ sin y క్యాన్సిల్ y cos y dy అని రాయొచ్చు. సో ఇక్కడ గమనిస్తే x into 1 plus 2 log x ఉంది కదా. సో x ఇంటూ చేసేద్దాం. x plus 2x log x ఈక్వల్ టు ఇక్కడ గమనించండి y cos y ఇక్కడ sin y ఉంది ఇంటూ dy ఉంది. సో sin y dy ప్లస్ y cos y dy
అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే d ఆఫ్ y sin y అని రాసుకోవచ్చు. సో uv మెథడ్ అప్లై చేస్తే uv హోల్ s, సో y ఇంటూ sin y కి డెరివేటివ్ cos y, sin y ఇంటూ y డెరివేటివ్ 1 అన్నమాట. సో ఇది ఫార్ములా అవుతుంది. సో y sin y ని డెరివేటివ్ చేస్తే మనకు పైకి వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా d ఆఫ్ y sin y అని రాసేయచ్చు. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, integrating on both sides, then we write integral x dx plus 2 into integral x into log x dx equal to integral d into d of y sin y అవుతుంది. సో ఇక్కడ దీని వాల్యూ x square by 2 లెఫ్ట్ సైడ్, అలాగే ప్లస్ ఇక్కడ ఏం చేద్దాం 2 into x log x కాబట్టి 2 into ఇంటిగ్రల్ uv మెథడ్ అప్లై చేస్తున్నాను. x into log x కి ఇంటిగ్రేషన్ 1/x అవుతుంది, మైనస్ x యొక్క డెరివేటివ్ 1 అవుతుంది, 1/x కి ఇంటిగ్రేషన్ మైనస్ సో x డెరివేటివ్ 1. సో ఇక్కడ log x ని u అనుకోండి, x ని v అనుకోండి. log x ఇంటూ x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ log x యొక్క డెరివేటివ్ 1/x ఇంటూ x స్క్వేర్ బై 2 dx అవుతుంది దీని వాల్యూ. సో ఇక్కడ డైరెక్ట్ గా d ఉంది కాబట్టి y sin x ప్లస్ c అని రాసుకోవచ్చు. సో x స్క్వేర్ బై 2 ప్లస్ 2 ఇంటూ log x 2 క్యాన్సిల్ కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ x స్క్వేర్ బై 2 x స్క్వేర్ ఇంటూ log x రాయొచ్చు. ఇక్కడ మనకి మైనస్ ఒక x క్యాన్సిల్ అవుతుంది, సో x వస్తుంది అంటే 2 ఇంటూ x కి x స్క్వేర్ బై 2, సో x స్క్వేర్ బై ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 4 అవుతుంది, రైట్ సైడ్ y sin x ప్లస్ c అవుతుంది. సో ఇక్కడ ఇది కూడా 2 అంటే 2 2 x స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అవుతుంది, టోటల్ క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేది x స్క్వేర్ log x ఉంది. సో x స్క్వేర్ log x ఈక్వల్ టు y sin x ప్లస్ c. సో క్లియర్ గా మనకి c వాల్యూ కనుక్కోవడానికి y ఆఫ్ 1 ఈక్వల్ 0 అని ఇచ్చారు. సో సిన్స్ y ఆఫ్ 1 ఈక్వల్ 0, దట్ మీన్స్ if x equal to 1 then y equal to 0. సో క్లియర్ గా గమనించండి, x equal to 1 ఎందుకు వేసాం అనుకోండి. సో 1 into log 1 equal to y వాల్యూ 0 into sin 1 plus c. సో క్లియర్ గా దీని నుండి c యొక్క వాల్యూ 0 అవుతుంది. కాబట్టి our solution, required solution is ఏమని రాయొచ్చు x square log x equal to y sin x అవుతుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ సొల్యూషన్. లేదనుకుంటే y వాల్యూ x square log x by sin x అని కూడా రాయొచ్చు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ గమనిస్తే ఇది y నాన్న, y sin y కాబట్టి ఇక్కడ కూడా y sin y తీసుకోవాలి, x తీసుకున్నాం మనం. సో ఏదైనా మనకి దాని వాల్యూ y sin y, సో sin 0 కాబట్టి x square log x equal to y sin. This is the final solution. X square log x equal to y sin y is the final solution of this problem. So next problem చూసినట్లయితే if the solution of dy by dx minus y into log 0.5 equal 0, అలానే y of 0 equal to 1 అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే y of x tends to k, as x tends to infinity k equals to dash. So to find the value of k,
సో ఇక్కడ మనం గమనిస్తే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో dy by dx minus y into log 0.5 equal to 0. సో దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాన్ని తీసుకొని ఇక్కడ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి y of 0 equal to 1 ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని దాని నుండి డైరెక్ట్గా మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ముందుగా మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. సో గివెన్ dy by dx minus y into log 0.5 equal to 0. సో క్లియర్ గానే ఉంది. డైరెక్ట్ గా మనం dy by dx equal to దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే y into log 0.5 అవుతుంది. సో ఇక్కడ సెపరేట్ గా వేరియబుల్స్ చేసేటప్పుడు క్లియర్ గా గమనిస్తే dy by y equal to log 0.5 into dx అవుతుంది. ఆల్రెడీ వేరియబుల్స్ సెపరేట్ గా ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ dy by y ఈక్వల్ టు ఇంటిగ్రల్ log 0.5 into dx అవుతుంది. దిస్ ఈస్ ద కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ 1 log y ఈక్వల్ టు ఏమని రాయొచ్చు log 0.5 ఇంటిగ్రల్ dx కి ఇంటిగ్రేషన్ x ప్లస్ c. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది c వాల్యూ కనుక్కోవడానికి y of 0 equal to 1 అని ఇచ్చారు. దాన్ని ఉపయోగించాలి. సిన్స్ y of 0 equal to 1. సో ఇందులో మనం log 1 ఈక్వల్ టు x ప్లస్ లో 0 వేసుకున్నట్లయితే log 0.5 ఇంటూ 0 ప్లస్ c. సో క్లియర్ గా గమనించినట్లయితే log 1 ఆల్రెడీ 0. సో దిస్ ఈజ్ 0 ప్లస్ c. సో c వాల్యూ 0 అవుతుంది. సో దీని సమ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ ఏమని రాయొచ్చు log y ఈక్వల్ టు x ఇంటూ log 0.5 అవుతుంది. సో ఇక్కడ x ని పవర్ లోకి తీసుకెళ్ళిపోతే log 0.5 పవర్ x అని కూడా రాయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ కూడా లాగ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసినట్లయితే y వాల్యూ 0.5 పవర్ x అవుతుంది. సో 0.5 అంటే 1/2 పవర్ x అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించండి x టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు k వాల్యూ కావాలి. సో y of x టెండ్స్ టు k అంటున్నాడు కదా. సో x టెండ్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు k వాల్యూ కావాలి. సో ఇక్కడ మనం y of x ఈక్వల్ టు k దట్ ఈక్వల్ టు 1/2 పవర్ x అని రాస్తున్నాను నేను. సో x అనేది ఇన్ఫినిటీకి టెండ్ అయినప్పుడు as x tends to infinity then k equal to 1/2 పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. సో 1/2 పవర్ ఇన్ఫినిటీ. 2 పవర్ ఇన్ఫినిటీ అంటే మనకి మోస్ట్లీ ద బిగ్గెస్ట్ వాల్యూ అవుతుంది. సో 1/2 పవర్ ఇన్ఫినిటీ లేదు అనుకుంటే క్లియర్ గా ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించవచ్చు. 1/2 లెస్ దెన్ 1 కాబట్టి 1/2 లెస్ దెన్ 1 కాబట్టి క్లియర్ గా దీని వాల్యూ మనం 1/2 పవర్ ఇన్ఫినిటీ అన్నప్పుడు 1/2 into 1/2 1/4 1/2 into 1/2 1/4 అలాగే 1/2 into 1/2 into 1/2 దాని వాల్యూ 1/8. అలా 1/2 ని నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేయడం వల్ల దాని ఫైనల్ వాల్యూ ప్రొడక్ట్ వాల్యూ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ క్లియర్ గా ద వాల్యూ ఆఫ్ k is the 0. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ కూడా పర్టికులర్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. y of 0 equal 0. ఆ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పర్టికులర్ సొల్యూషన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రైట్ లైనా, సర్కిలా, పారాబోలానా, హైపర్బోలానా, ఎలిప్స్నా. సో మనకు వచ్చిన సొల్యూషన్ బట్టి అది ఎటువంటి ఫార్మేషన్ అవుతుందో మనం కంక్లూజన్లో చూద్దాం. సో మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే గివెన్ 1 plus y square into dx minus xy dy equal to 0. సో క్లియర్గా గమనిద్దాం 1 plus y square into dx equal to xy dy అవుతుంది. సో ఇక్కడ గమనించండి x ని ఇటువైపు 1 plus y square అటువైపు తీసుకెళ్తే మనం ఏమని రాయొచ్చు dx by x equal to y by 1 plus y square dy అని రాయొచ్చు.
సో ఇంటిగ్రేట్ చేసేద్దాం డైరెక్ట్ గా dx by x ఈక్వల్ టు ఇక్కడ ఒక 2 తో మల్టిప్లై చేద్దాం 2y by 1 plus y square dy అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా dx by x 1 by x కి ఇంటిగ్రేషన్ log x అని రాయొచ్చు. ఇక్కడ మనం 1 by 2 log of 1 plus y square plus c అని రాయొచ్చు. సో క్లియర్ గమనించండి log x ఈక్వల్ ఏమవుతుంది ఇది log of square root 1 plus y square plus c అవుతుంది. సో ఇప్పుడు ఇందులో y of 0 equal 0 ఇచ్చారు. సిన్స్ y of 0 equal to 0 దీని మీనింగ్ ఏంటి x equal to 0 implies y is also 0. సో log 0 equal to log of square root 1 plus 0 plus c. సో ఇది ఆల్రెడీ 0 అవుతుంది ఇది కూడా 0 plus c therefore c వాల్యూ 0 వచ్చింది అంటే మనకి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేది 0 అయిపోయింది. సో therefore required solution is ఏమని రాయొచ్చు log x equal to log square root 1 plus y square plus 0. సో ఆల్రెడీ 0 కాబట్టి log కూడా క్యాన్సిల్ చేస్తే x equal to square root 1 plus y square అవుతుంది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. చేస్తే x square equal to 1 plus y square అని రాయొచ్చు. సో x square minus y square equal to 1. x square minus y square equal to 1. So which represents clearly this is the hyperbola. So which represents a hyperbola. So the particular solution of the given differential equation represents a hyperbola. So this is the complete solution of this question.